అందరిలో కూడా యంగ్స్టర్స్ లో ఒక ఎనర్జీ ఉంది. దీన్ని రైట్ ట్రాక్ లో తీసుకెళ్లాలి కానీ రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్ళకూడదు. మన విజయం ఏంటి అంటే పలానా వాళ్ళు అరెస్ట్ అవ్వడం మన విజయం కాదు. మన విజయం ఎందులో ఉంటుందంటే మన గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు సాధించుకోవడంలో, మన స్టేటస్ మారడంలో మన విజయం ఉంటుంది, మనం సంపాదించుకోవడంలో మన విజయం ఉంటుంది, మనం బాగుపడడంలో, మనం చదువుకోవడంలో, అందులో మనం విజయం ఎదుక్కోవాలి తప్పితే పక్కన వాడి మీద మనం విజయం ఎదుక్కోకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎస్పెషలీ ఈ కాన్స్టిట్యున్సీలో నేను చూసింది ఏంటంటే యంగ్స్టర్స్ జై మాల అంటారు ఎక్కువగా కదా. కానీ నిజంగా పొలిటికల్ పవర్ నోడు ఎవడన్నా అలా అంటాడా? నిజంగా మీకు పవర్ కావాలంటే ఎవడన్నా అలా అంటాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎక్కడన్నా జై రెడ్డి అంటారా? ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఎవడన్నా అంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరన్నా జై కమ్మ అంటారా? కమ్మల నాయకత్వం ఎవడన్నా అంటాడా? ఎవడండు? మనోళ్ళ తెంగరోళ్ళు ఎక్కడికి వెళ్ళినా జై మాల, లేదంటే జై మాదిగా, లేకపోతే జై కాపు, ఇష్టమైనట్టు ఏదో అంటా ఉంటారు. ఇలా తెంగరాళ్ళు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైన పవర్ పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ చేతిలో ఉంటేనే మనం దేనన్నా శాసించగలుగుతాం, సాధించగలుగుతాం. ఈరోజు ఎంతమంది లీడర్స్ వచ్చినా హర్ష్ కుమార్ గారు వస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకు? ఆయన 2